ఎలా అనిపించింది బ్రో దేవరా దేవరా ఎలా అనిపించింది బ్రో దేవరా? బ్రో దేవరా మాత్రం ఒక రేంజ్ లో అనిపించింది బ్రో. చెరువు మొత్తం, సముద్రం మొత్తం రక్తం రక్తం ఏర్లై పారినట్టు అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి. విలన్ విలన్ ఒక రాడ్ లుక్ లో అయితే కనిపించింది బ్రో. ఎన్టీఆర్ మస్తు అనిపించింది బ్రో. గూస్ బంప్స్ కళ్ళకి సుర్మా పెట్టిండు. విలన్ బ్రో, హీరో కాదు ఈ సినిమాలో. అన్ని సినిమాల్లో హీరో చేస్తే ఈ సినిమాలో మాత్రం విలన్, ఒక రగ్గుడు విలన్. ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో చూపించిండు. సముద్రం బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు అనిపించింది బ్రో. సముద్రం బ్యాక్గ్రౌండ్ లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్లు కానీ మస్తు అనిపించినాయి బ్రో. చాలా అంటే చాలా. రక్తంతో కెరటాలు వస్తుంటే ఎలా ఉంది? రక్తంతో కెరటాలు సలార్ లోనే రక్తం రక్తం అనుకుంటే ప్రభాస్ కి మించిపోయి ఎన్టీఆర్ మొత్తం రక్తమే చూపించాడు. డైరెక్ట్ సముద్రం సముద్రం రక్తం కనబడ్డాం. ఎర్ర సముద్రం మస్తు అనిపించింది బ్రో. గూస్ బంప్స్ వచ్చినాయి బ్రో. ట్రైలర్ చూడ, టీజర్ చూడ, క్లిప్ చూడ బ్రో. ఇంగ్లీష్ ఏదో హాలీవుడ్ లో బాలీవుడ్ మూవీ అనుకున్నా బ్రో. ఆ రేంజ్ లో కనిపించింది. తర్వాత వెనక ఇంగ్లీష్ సాంగ్ వస్తున్నా కూడా ఇంగ్లీష్ సాంగ్ చూసి ఇది వేరే ట్రైలర్ ఓపెన్ చేసిన అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది తెలుగు ట్రైలర్ అని. అసలు వెనక అది ఫోటోగ్రఫీ కానీ వెనక సినిమాటోగ్రఫీ. ఎన్టీఆర్ అన్న నరికేటప్పుడు చంద్రుని బ్లడ్ తిరుగుతుంది కదా, అది ఎలా అనిపించింది బ్రో చూసినప్పుడు? బ్రో ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసినాం కానీ చంద్రుడిని ఫుల్ గా కవర్ చేయడం, రక్తంతో కవర్ చేయడం ఎన్టీఆర్ కే సాధ్యం. మస్తు అనిపించింది బ్రో. సీన్ కూడా మస్తు అనిపించింది. బాగుంది.